వెల్కమ్ టు సమ్మిట్. నేడు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ప్రారంభం. భారీగా పెట్టుబడులకు ఆహ్వానం, ప్రభుత్వ సహకారంపై చర్చ. తరలి రానున్న 44 పైగా దేశాల ప్రతినిధులు. మధ్యాహ్నం 1:30 గంటలకు సదస్సు ప్రారంభించనున్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. 2 గంటల ప్రాంతంలో సీఎం రేవంత్ ప్రసంగం. 2 రోజుల పాటు కొనసాగనున్న సదస్సు. రేపు తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ. 27న ప్రత్యేక సెషన్ల ద్వారా వివిధ రంగాలపై చర్చలు. ఆకట్టుకోనున్న రంగురంగుల లైటింగ్, 3D ప్రొజెక్షన్ మ్యాపింగ్, అతిథులకు స్పెషల్ గిఫ్ట్లు, నోరూరించే వంటకాలతో ఆతిథ్యం అంటూ ఇక నోరూరించే వంటకాలతోని ఆతిథ్యం ఇస్తారట రేవంత్ రెడ్డి. వెల్కమ్ టు సమ్మిట్. ఇగో ఈ సమ్మిట్ అట ఇప్పటిదాకా ఒక లెక్కనట, ఇక సమ్మిట్ తర్వాత ఇంకొక లెక్కనట. రేవంత్ రెడ్డి ఏమంటారంటే ఇగో నిన్నటిదాకా ఒక లెక్క, ఈ సమ్మిట్ తర్వాత ఇంకో లెక్క. ఫ్యూచర్ సిటీ ప్రగతికి వేగుచుక్క, మీ ఆశీర్వాదమైన ఆయుధం, ప్రేమాభిమానాలే నాకు సర్వం. 2 ఏళ్ల పాలనపై సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్ అంటూ ఇగో 2 ఏళ్ల పాలన గురించి ఆయన ఎంత సంతోషంగా ఉన్నాడంటే ఆ ట్వీట్ ఒకసారి చూడండి ఏమన్నాడు. ఇగో ఇదే ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసి 2 ఏళ్లైన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం ఆసక్తికర ట్వీట్ చేశారు. రాష్ట్ర ప్రజలందరికీ ప్రజాపాలన 2 ఏళ్ల విజయోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. భారత్ ఫ్యూచర్ సిటీ రేపటి తెలంగాణ ప్రగతికి వేగుచుక్కని, నిన్నటి వరకు ఒక లెక్క, తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ తర్వాత మరో లెక్క అంటూ పేర్కొన్నారు. ఇక ఇక్కడ దాకా చేసిన దోపిడీ తక్కువ, ఇక్కడ నుంచి చేసే దోపిడీ ఎక్కువ. ఇది ఇలా ట్యాగ్లైన్ అంటే కరెక్ట్ ఉంటుందని కింద కామెంట్ చేస్తా ఉన్నారు. ఇప్పటిదాకా ఒక లెక్క, ఇక రేపటి నుంచి ఇంకో లెక్క. అంటే ఈ 2 ఏళ్లలో మేము ఏదైతే చేసినామో అదంతా మీకు జస్ట్ ట్రైలర్ మాత్రమే చూపించినాం. అసలు కథ అంతా ముందరున్నది, సినిమా ముందున్నది, సినిమా చూపిస్తా మామ అన్నట్టుగా రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. వాళ్ళు ఎట్లా అంటే 9,300 ఎకరాల భూముల్ని అప్పనంగా తక్కువ ధరకు కొట్టేసి దాని ద్వారా 4.5 లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకునే బిజీలో ఉండి ఇప్పటిదాకా ఆగిపోయిండు. ఇక అది దగ్గరకు వస్తుంది కదా, ఇక చేతులు పడతాయి కదా, ఇక ఇప్పటి నుంచి ఇంకో లెక్క. ఇక ఇది చూసుకోరు. ఇక ఎట్లా అయినా మళ్ళా ప్రభుత్వంలోకి వచ్చేది లేదు, పోయేది లేదని వాళ్ళకు కూడా తెలుసు. ఇదే మొదటిసారి, ఇదే చివరిసారి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో. అందుకే ఇక మళ్ళా రాదు కాబట్టి పెట్టుకుంటే అయిపోతుంది, పెట్టుకుంటే నడిచిపోతుంది అని చెప్పి ప్రయత్నం చేస్తే ఇక గ్లోబల్ సమ్మిట్ తర్వాత ఏదో ఉద్ధరిస్తారట. ఇప్పటిదాకా 2 ఏళ్ల దాకా చేసింది ఇక మీకు ఏదైతే చూపించిర్రో ఇప్పటిదాకా ఏదో మీకు ఇవ్వాలన్న ప్రయత్నంలో మీకు ఇస్తామనో లేకపోతే అదో ఏదో అప్పు చేసో తీసుకొచ్చి పెట్టినాం. కానీ ఇక ఇప్పటి నుంచి అది లేదు, ఇది లేదు. ఎందుకంటే మీరు నమ్మిండ్రు, మమ్మల్ని నమ్మిండ్రు కాబట్టి మేము ఎట్టి పరిస్థితుల్లో మాకు నచ్చినట్టు చేసుకుంటూ పోతాం, మీ 3 ఏళ్ళు మీ కర్మ అని చెప్పి డైరెక్ట్గా రేవంత్ రెడ్డి అంటున్నట్టుగా ఈ వార్త సారాంశం అని చాలా మందికి కామెంట్ చేస్తా ఉన్నారు. ఈ 2 ఏళ్ల పాలనపై జాతి కోసం, జనహితం కోసం గొప్ప కలలు కనాలంటే ధైర్యం ఉండాలి, గొప్ప కార్యాలు చేయాలంటే మహాసంకల్పం కావాలి. సరిగ్గా 2 ఏళ్ల క్రితం నాకు ఆ ధైర్యం ఇచ్చి తమ ఓటుతో గెలుపు సంకల్పాన్ని ఇచ్చి నిండు మనసుతో ఆశీర్వదించిన తెలంగాణ 4 కోట్ల ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు అని ట్వీట్ చేశారు. నిన్న నేడు రేపు మీ ఆశీర్వాదమే నా ఆయుధం, మీ ప్రేమాభిమానాలే నాకు సర్వమని, ప్రజల సహకారమే నాకు సమస్తమని రాసుకొచ్చారు. 2 ఏళ్ల ప్రస్థానంలో రాష్ట్రాన్ని శిఖరాగ్రాన్ని నిలిపేందుకు తపనతో శ్రమించారని పేర్కొన్నారు. కొలువుల జాతరతో నవ యువతకు కొత్త ఊపిరి పోసామని, రుణభారంతో వెన్నువిరిగిన రైతుకు దన్నుగా నిలిచే దేశానికి ఆదర్శంగా నిలిపామని, ఆడబిడ్డల వ్యాపార రంగంలో నిలిపామని, బలహీన వర్గాల 100 ఏళ్ల ఆకాంక్షలను కుల లెక్కలతో కొత్త మలుపులు తిప్పామని సీఎం తెలిపారు. వర్గీకరణతో మాదిగ సోదరుల ఉద్యమానికి నిజమైన సార్థకత చేశామని పేర్కొన్నారు. చదువొక్కటే బతుకు తెరువు బ్రహ్మాస్త్రమని నమ్మి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూళ్ల నిర్మాణ యజ్ఞానికి పునాదులు వేశామని, స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీకి శ్రీకారం చుట్టామని తెలిపారంటూ సామాజిక న్యాయమే లక్ష్యంగా, స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమానత్వం మూల సిద్ధాంతంగా ముందుకు సాగుతున్నామని జయ జయ హే తెలంగాణ అన్న ప్రజాకవి అందశ్రీ గేయానికి జన ఆకాంక్షల మేరకు అధికారిక గుర్తింపు ఇచ్చామని సీఎం తెలిపారు. సన్న బియ్యం, ఇందిరమ్మ ఇండ్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఆడబిడ్డలకు ఉచిత బస్సు పథకం, 500కే గ్యాస్, సన్న ధాన్యానికి 500 బోనస్, 1 కోటి మంది ఆడబిడ్డలకు కోటీశ్వరులు చేసే గొప్ప పథకాలని 2 ఏళ్ల సంక్షేమ చరిత్రను సాక్ష్యాలని ట్వీట్లో పేర్కొన్నారు. ఒక్కసారి ఈ 1 కోటి మంది ఆడబిడ్డలు కోటీశ్వర్లు చేశారన్నారు చూడు. ఏ ఆడబిడ్డనన్నా లైవ్ చూస్తుంటే ఒక కామెంట్ పెట్టండి. ఈ ఊర్లో కానీ మీరు కానీ కోటీశ్వర్లు అయినరా? అయితే రేవంత్ రెడ్డి ఎట్లా కోటీశ్వర్లు చేసారో చెప్పురు మాకు కూడా. ఎందుకంటే కానోళ్ళు చాలా మంది ఉన్నారు, ఇంకా బీడీ కార్మికులు ఉన్నారు, ఉపాధి హామీ కూలీలు ఉన్నారు, ఇంకా చాలా మంది పేదలు ఉన్నారు, బట్టలు కుట్టుకుంటూ ఉన్నారు, నేత కార్మికులు ఉన్నారు, వ్యవసాయ కూలీలు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మనం చెప్దాం ఎట్లయితే మీకు కోటీశ్వర్లు అవుతారు. మరి రేవంత్ రెడ్డి కోటీశ్వర్లు చేసిన మహిళలు ఎవరో ఒక్కరన్నా జర బయటకు వచ్చి ఒక ఇంటర్వ్యూ ఇవ్వండి తల్లి, మీ కాలు మొత్తం బాన్సర్ ఇలా పేద మహిళలంతా కూడా అడుగుతున్నారు. జరా ఎవరో చెప్తే మేము కూడా అట్లా అవుతాం కదా, మాకు కూడా అవకాశం మీరని చెప్పి వాళ్ళ బతిలాడుకుంటా ఉన్నారు, వేడుకుంటా ఉన్నారు. 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వర్లను చేస్తుండట. చేస్తారట ఈ పథకాలు. 1 కోటి మంది ఆడబిడ్డలు కోటీశ్వర్లను చేసే గొప్ప పథకాలు. ఎట్లా కోటీశ్వర్లు అయ్యారు? ఎవరి వల్ల అయ్యారు? ఏం చేసిర్రు? రుణమాఫీ చేయకపోతే అయినరా? రైతు బంధు బరాబర్ వేయకపోతే అయినరా? సన్నబట్లకు బోనస్ వేయకపోతే అయినరా? కోటీశ్వర్లు ఎట్లా అయ్యారు? మహిళలు ఏమిచ్చారు? ఇంద్రమ్మ చీర ఇస్తాయినరా? బతుకమ్మ చీర లెగబెట్టి ఇంద్రమ్మ చీర ఇస్తే కోటీశ్వర్లు అయిపోయినరా? ఫ్రీ బస్సులో దింపుతాయిరా కోటీశ్వర్లు. ఏందో విచిత్రంగా మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి. మరి ఇది మనల్ని ఏమార్చే ప్రయత్నమా, జనాల్ని మరి పిచ్చోళ్ళు అనుకుంటారో నాకు తెలియదు. కానీ ఇట్లా రాస్తే కూడా నిజం అనుకోవాలి. కొంతమంది నిజమే చేసినేమో, ఇవన్నీ కూడా వచ్చినాయేమో అనుకోవాలి.
ఇలా చూడండి, ఇగో ఒకటంటే ఒకటి వచ్చిందా? వీళ్ళు ఏం చెప్తారు? లెక్కలతో సహా అంటూ ఈ లెక్కలు ఇచ్చిరు కదా, ఈ కులాలకు సంబంధించిన లెక్కలు ఇచ్చిరు కదా. బీసీల జనాభా ఎంత ఉంటే ఎంత చూపించారు మీరు? ఎంత ఉంటే ఎంత చూపించిండ్రు, పైగా ఎంత రిజర్వేషన్ ఇస్తామని ఎంత ఇచ్చిండ్రు, అది కదా చెప్పాల్సింది. ఉన్న రిజర్వేషన్ ఎంత, మీరు ఇచ్చింది ఎంత, పైగా కులాల లెక్కలు చేసిన తర్వాత వాళ్ళకి వచ్చింది ఎంత, ఎక్కడన్నా ఉపయోగపడ్డదా? ఉన్నది కాస్త పోయింది కదా. ఉన్న నాలుగకు మంది వేస్తే ఉన్న నాలుగు పోయింది అన్నట్టు. అసలు రిజర్వేషన్ పెంచుతామని చెప్పినటువంటి దొంగలు రిజర్వేషన్ ఎత్తేస్తే అది కాస్త కుదిస్తే ఇంకా ఎవరికి పోయి చెప్పుకోవాలి వీళ్ళు? దాని గురించి గొప్పగా చూడుర్రి, మేము రిజర్వేషన్ ఎంతగానం పెంచినాం, ఎంతగానం మీ కులాల లెక్కలు తీసినాం. ఏం లెక్కలు తీసిరు? ఎవరికి అక్కడికి వచ్చిన లెక్కలు చింపి తగలబెట్టిండు మీ పార్టీ ఎమ్మెల్సీ. మీ లెక్కలు మీ కథలు అవన్నీ చూపించిన తర్వాత దీన్ని చూసట ఇక 2 ఏళ్ల పాలన గ్రోత్ అట, బ్రహ్మాండం అట. ఓ ఇక అవుతలేరు. ఇక ఇప్పటి నుంచి ఒక లెక్క, ఇప్పటిదాకా ఒక లెక్క అనట. ఇక ఏం లెక్కలు పెడతారో ఏం చేస్తారో మరి. ఆ లెక్కలు పెట్టుడు మరి ఓటుకు నోటు కేసుల లెక్కలు పెట్టినట్టు, మరి ఆ నోట్లను ఇట్లా లెక్క పెట్టినట్టు ఇక్కడ కూడా లెక్క పెడతారా అని కామెంట్ చేస్తా ఉన్నారు. ఫస్ట్ ముఖ్యమంత్రిగా నా ముఖ్యమైన సూచన ఏంటిదంటే, ముఖ్యమంత్రికి మంచి భాష మాట్లాడాలి, లెక్కకైతే బ్రహ్మాండంగా ఉండాలి. నేను చూస్తే చాలా మందికి ఆదర్శంగా కనపడాలి. ఎంతో మంది నాయకులు నిన్ను ఆదర్శంగా తీసుకోవాలి. తీసుకుంటారు, ఎట్లా తీసుకుంటారు? బూతులలో తీసుకుంటారు. నిన్ను ఆదర్శంగా తీసుకొని ఒక ఎమ్మెల్యే తీట మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. నిన్ను ఆదర్శంగా తీసుకొని ఇంకో ఎమ్మెల్యే బూతులు మాట్లాడుతూ ఉన్నాడు. నిన్ను ఆదర్శంగా తీసుకుంటారు, కానీ గట్ల తీసుకోకుండా నేనేమంటున్నా, ఒక గొప్ప నాయకుడిగా ఇంత మంచి అవకాశం ఇచ్చిండ్రు. చేతికి అంత గొప్ప అవకాశం ఇస్తే దాన్ని ఎంత బ్రహ్మాండంగా వాడుకోవాలి. ఇట్లాంటి చిల్లర మాటలకు, ఆ చీప్ ట్రిక్స్కి, లేకపోతే పనికిరాని రాజకీయాలకి వాడే కంటే బ్రహ్మాండంగా ప్రజలకు అక్కడికి వచ్చే, ప్రజలకు ఉపయోగపడేటువంటి విషయాల మీద దృష్టి పెట్టి శ్రద్ధ పెడితే నిజంగా మేము కూడా జర్నలిస్టులానే మాట్లాడతాం. మేము కూడా ఇరిటేట్ అవుతా ఉన్నారు ప్రజలు. అందుకే వాళ్ళ బాధను మేము చూపెట్టాల్సి వస్తుంది. కాబట్టి కొంత ఇమిటేట్ చేయాల్సి వస్తుంది. వాళ్ళు ఇరిటేట్ అవుతుంటే వాళ్ళని ఇమిటేట్ చేయాల్సి వస్తుంది. లేకపోతే మాకేం అక్కర, మేము చేయం కదా, మాకేం అవసరం. వాళ్ళు అంటున్న మాటల్ని మీకు తెలవాలి కాబట్టి, మీకు ఆ సురుకు అంటారు కాబట్టి మేము చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. అంతేగాని మేము కావాలని ఏదో బటగాలు చేయాల్సిన అవసరం లేదు. ఇక ఏం చేస్తాడో ఇప్పుడు చూద్దాం. ఇక భవిష్యత్తులో ఇంకొక వార్త ఉంది ఇక్కడ. సర్పంచ్ ఎన్నికల్లో కుల సంఘాలదే హవా. చక్రం తిప్పుతున్న కుల సంఘాల పెద్దలు తమను గెలిపించాలని లక్షలు ముట్ట చెప్తున్న అభ్యర్థులు, ఇదే అదనుగా జేబులు నింపుకుంటున్న వైనం, పుట్టగొడుగులా పుట్టుకొస్తున్న నకిలీ సంఘాలు, విందు మందు రాజకీయాల్లో నేతలతో బిజీ. ఇక్కడ చూడు, రాష్ట్రంలో జరుగుతున్న పంచాయతీ పోరు నువ్వా నేను అన్నట్టు సాగుతోంది. గెలుపును ప్రభావితం చేసే అంశాలను పరిశీలిస్తూ రేసు గుర్రాలు విజయం కోసం పడరాని పాటలు పడుతున్నారు. ఈ ఎన్నికల సమరంలో కులాల ప్రభావం ఎక్కువగా ఉన్నట్టు తెలిసింది. సర్పంచ్ వార్డు సభ్యుల ఎంపికలంతా కులాల వారీగా జరిగింది. దీంతో కుల సంఘాలకు ఎనలేని డిమాండ్ పెరిగింది. ఆయా కులాల ఓట్లు గంపగుత్తుగా పడేందుకు కుల పెద్దలను అభ్యర్థులు ఆశ్రయిస్తున్నారు. తమ గెలుపు మీ చేతిలో ఉందని, ఎలాగైనా కులానికి చెందిన ఓటర్లను ఒప్పించి మద్దతు ఇప్పించాలని వేడుకుంటున్నారు. గెలుపు కోసం అమలు కాని హామీలు ఇస్తూ అసలు అమలు కాదు కదా, కనీసము దాని వైపు ఆలోచించడం కూడా కష్టమే. అంత పెద్ద పెద్ద హామీలు ఇస్తారు. మరి యాడికెళ్ళి ఇస్తారో నాకైతే అర్థమైతలేదు. లేనిపోని టెన్షన్ పెట్టుకుంటారు వీళ్ళు. తర్వాత తెలుస్తుంది దాని పరిస్థితి ఏందనేది, దాని బాధ ఏందనేది తర్వాత తెలుస్తుంది. ఒప్పందాలు చేసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. మరోవైపు బస్తీల వారిగా సమావేశాలు ఏర్పాటు చేసి వారికి ప్యాకేజీ మాట్లాడుతూ కుల పెద్దల వద్దే నగదు ఇతర వస్తువులు ఇస్తున్నారు. అగో కుల పెద్దలట, మొత్తం కుల పెద్దల దగ్గర ఉన్నాయట పైసలు, వస్తువులు, మాల్ మసాలా అంతా వాళ్ళ దగ్గర ఉందట.